మీడియా మిత్రులందరికీ ఏపీ ఛాంబర్స్ తరఫున ముందుగా శుభాభివందనలు తెలియజేస్తూ ఈవేళ 25-26 సంవత్సరానికి సందర్భంగా ఈ నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి మా యొక్క కామెంట్స్ ఇండస్ట్రీ పరంగా మా కామెంట్స్ని తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటుగా స్వామి గారు ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బాయన వెంకటరావు గారు ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనరీ చైర్మన్, అక్కయ్య నాయుడు గారు మా ట్రెజరర్, వెలగపూడి సాంబశివరావు గారు ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చైర్మన్, అలాగే ఆల్ ఇండియా టూరిస్ట్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, చౌదరి గారు ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించి, నిట్టా రవికుమార్ గారు మా టాక్సేషన్ కమిటీ చైర్మన్. సో వివిధ రంగాలకు సంబంధించిన కామెంట్స్ ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించి వారు తెలియజేస్తారు. ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి మా యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఇది ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్గా చాలా సంవత్సరాల తర్వాత మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ, అలాగే ఒక ఇంపార్టెంట్ ఎకానమీని డ్రైవ్ చేసే ఒక 4-5 ఇంపార్టెంట్ సెక్టార్స్కి సంబంధించి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ అవనండి, అలాగే అగ్రికల్చరల్ అవనండి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, అలాగే ఇన్ఫ్రా కొన్ని రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం, కేటాయింపులు రాయితీలు అనేది ప్రకటించడం జరిగింది. ఒక గత సంవత్సరం నుంచి చూస్తే ఎకానమీ మనది కొంచెం స్లో డౌన్ అవుతా వచ్చింది. ముఖ్యంగా జీడిపి రేటు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా పెరగకపోవటం, అలాగే అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తక్కువ రిజిస్టర్ అవ్వటం జరిగింది. సో దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది కన్జంప్షన్ డ్రివెన్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా తీసుకురావాలనే ప్రయత్నంతో నిర్మలా సీతారామన్ గారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి, ట్యాక్స్ పేయర్స్కి ఒక చెప్పాలంటే ఒక జైంట్ ట్యాక్స్ రిలీఫ్గా ఎవరు ఊహించలేం. జనరల్గా అందరూ 7 lakhs నుంచి 10 lakhs వరకు లిమిట్ పెంచుతారనే ఊహల్లో ఉన్నారు. కానీ 12 lakhs లిమిట్ అనేది ఒక బ్రహ్మాండమైన రిలీఫ్గా ప్రకటించారు. అలాగే వేరియస్ అదర్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు తెలియజేస్తారు. ఇక ఇండస్ట్రీ పరంగా కనుక చూస్తే ఎంఎస్ఎంఈకి కూడా ఎన్నో రకాల ఈ ఎంఎస్ఎంఈకి ఊతం ఇవ్వటానికి చెప్పి క్లాసిఫికేషన్ మార్చడం కానీ, క్రెడిట్ గ్యారంటీ కవర్ పెంచడం కానీ, అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది క్రియేట్ చేయడం కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఊతం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా కనుక చూస్తే ఈ ఓవరాల్గా ఒక 5-6 సెక్టార్స్ కింద ఇందాక నేను అన్నట్టుగా బాగా ఊతం ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర పరంగా కనుక చూస్తే కొంత డిసప్పాయింట్మెంట్ అనేది అనిపించింది. ఎందుకంటే ప్రత్యేకమైన కేటాయింపులు ముఖ్యంగా అమరావతికి సంబంధించి, అలాగే పోలవరానికి ఒక 12,000 కోట్లు ప్రకటించినట్టుగా ఇందాకే ఎనెక్జర్లో చూడటం జరిగింది. అది ఒక రకంగా అది కరెక్ట్ అయిన స్టెప్, కానీ అమరావతికి కూడా కేటాయింపులు చేసి దాన్ని వెంటనే కంప్లీట్ అయ్యే విధానం ఫస్ట్ టైము ఇండియాలో గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా చాలా నామినల్ కేటాయింపులు చేశారు. దాన్ని కూడా 3,200, అది జనరల్గా ఎవ్రీ ఇయర్ జరిగే కేటాయింపులు లాంటివి, కానీ ఇంకా ప్రత్యేకమైన కేటాయింపులు కానీ అట్లాంటివి జరగలేదు. అలాగే ఇక మెయిన్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంటు చాలా యొక్క స్కీమ్స్ కింద ఓవరాల్ అలాట్మెంట్ అనేది జరగడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్స్ అన్నిటికి మ్యారిటైమ్ బోర్డుకి ఒక 25,000 కోట్లు మ్యారిటైమ్ డెవలప్మెంట్ అని కానీ, అలాగే అర్బన్ డెవలప్మెంట్కి దాదాపు 1,00,000 కోట్లు ప్రకటించడం జరిగింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరియస్ స్టేట్స్ పోటీలు పడి 1,50,000 కోట్లు, ఇట్లాంటి అన్నిటి కేటాయింపుల్లోనూ బీపీఆర్స్ తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంత వీలుగా మనం కనుక ఫండ్స్ తెచ్చుకోగలిగితే అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. ఇక ఈ ఇన్వెస్ట్మెంట్స్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అందు కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది.
మేము ఎప్పుడో ఛాంబర్స్ తరపు నుంచి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు మన ఎంటైర్ కంట్రీలో సెకండ్ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళ ఫుడ్ కమోడిటీస్ ఉత్పత్తిలో కానీ అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం. ఒక ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్పైసెస్ ఇవే కాకుండా ఆక్వా రంగానికి సంబంధించి కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఒకటి శాంక్షన్ చేయాలని చెప్పి గత 5-6 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనకేంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ కానీ, నేషనల్ ఎన్ఐఎఫ్సిఎం కానీ, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, ఇట్లా ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన క్యాంపసెస్ కూడా లేవు. ఈ తడవన్నా ఒకటి కేటాయింపు చేస్తారని అనుకున్నాము. అన్ఫార్చునేట్గా అది బీహార్కి కేటాయించినట్టుగా ఉంది. అలాగే ఈ బోర్డ్స్ కూడా, కమోడిటీ బోర్డ్స్ కూడా ఒక 3-4 బోర్డ్స్ని మన రాష్ట్రానికి శాంక్షన్ చేయాలని చెప్పి కోకోనట్ కానీ, బనానా కానీ, ఇట్లాంటివన్నీ మ్యాంగో బోర్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో కేటాయింపులు చేయాలని చెప్పి మనం అడగడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించింది కూడా కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. ఓవరాల్గా ఆ థీమ్స్ తీసుకుని అగ్రికల్చరల్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా దాన్ని ఈ 4 రంగాలని మెయిన్గా కనుక మనం అభివృద్ధి చేస్తే దేశం యొక్క జీడిపి పురోగతిలోకి వెళ్తుందని, ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయొచ్చనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని తీసుకురావడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ అదర్ మెంబర్స్ టు కామెంట్ ఆన్ ద సెక్టర్ వైజ్ కామెంట్. ఆర్వి స్వామి, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హోటల్ సొసైటీ. మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ 8వ బడ్జెట్లో టూరిజం రంగానికి కొన్ని సదుపాయాలు కల్పించడం, హాస్పిటాలిటీ రంగానికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఈ రంగంలో బడ్జెట్లో ఊతం ఇచ్చే విధంగా తీసుకుని 50 ప్రదేశాల్లో రీజనల్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రాష్ట్రాల సహాయక సహకారాలతో పర్యాటక శాఖ ముద్ర వేసి రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు వీటిలో కనెక్టివిటీని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం హర్షదాయకం వ్యక్తపరుస్తుంది. అలాగే మెడికల్ టూరిజం ఈసారి కొత్తగా తీసుకొచ్చారు. మెడికల్ టూరిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని విధంగా కూడా చాలా హర్షదాయకం. అలాగే రీజనల్ కనెక్టివిటీ సెంటర్స్ 120 ప్రదేశాలు ఇతర రాష్ట్రాల నుంచి ఒకదానికి కనెక్టివిటీ పెట్టి, ఇంతవరకు ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో, రూరల్ ఏరియాస్లో కొన్ని ఏరియాలో లేదో వాటన్నిటిని 120 సెంటర్స్ని కనెక్టివిటీ దాంట్లో తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ హోటల్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే హోమ్ స్టే ఫెసిలిటీస్కి ముద్రా లోన్స్ ఇవ్వడానికి కొత్తగా తీసుకొచ్చారు. ఇట్లా ఎవరైనా డెవలప్ చేస్తానంటే దాని కాన్సెప్ట్లో కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇలా రకరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రాష్ట్రంలో ఎక్కువ కోస్టల్ బెల్ట్ ఉంది. మనకి వచ్చి 975 కిలోమీటర్ల కోస్టల్ బెల్ట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వీళ్ళు కూడా సహాయ సహకారాలు ఒక 22 ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా సౌత్ రీజన్ లో డెవలప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి హర్షదాయకం వ్యక్తం చేస్తూ టూరిజం రంగానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్. దానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయన్ వెంకట్రావు, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆనరీ ప్రెసిడెంట్. ఎంఎస్ఎంఈ సెక్టార్ కి ఈ బడ్జెట్ లో చాలా పెద్దపీట వేయడం జరిగింది. భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే వ్యవసాయం తర్వాత పెద్ద సెక్టార్ ఎంఎస్ఎంఈ సెక్టారు. ఈ సెక్టార్ ని స్వయం ప్రతిపదికతో ఎంఎస్ఎంఈ సెక్టార్ ని అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఇండివిజువల్ ఇండస్ట్రియలిస్ట్ గా ప్రమోట్ చేయడానికి భారతదేశ గవర్నమెంట్ ఈ బడ్జెట్ 25-26లో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాధాన్యతలో 10,000 కోట్ల రూపాయలని స్పెషల్ ఫండ్ కింద ఎలకేషన్ చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటిది. ఇది చాలా శుభసూచకం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా పోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. నెక్స్ట్ మళ్ళీ 10 lakhs అంటున్నారు. 5 crores నుంచి 10 crores వరకు ఇప్పుడున్నటువంటి క్రెడిట్ స్కీమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే మహిళలకి వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీలతో బీసీలతో సమానంగా అన్ని స్కీమ్స్ కూడా వర్తించేటట్టు ఇన్సెంటివ్స్ పెట్టారు. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కి చాలా ఉపయోగం. టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి, ఈ అప్గ్రేడ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇది చాలా మేమందరం కూడా హర్షామోదాలు తెలియజేస్తున్నాం. నా పేరు వెలవపూడి సాంబశివరావు అండి. చాంబర్ ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. అలాగే ఆల్ ఇండియా చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నానండి. ఈ బడ్జెట్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ప్రత్యేకంగా మా చిల్లీస్ ఎక్స్పోర్ట్స్ చిల్లీస్ సంబంధించిన ఇండస్ట్రీకి చాలా ప్రోత్సాహకాలు ఇచ్చారు. చెప్పాలంటే ఇంత ముందు సంవత్సరం మేము 12,700 కోట్లు ఎక్స్పోర్ట్ చేసామండి ఇండియా నుంచి చిల్లీస్ సంబంధించి. మాకు ఇప్పుడు అంతకుముందు కాకపోతే 21, 22 వరకు 5% ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. 22, 23లో దాన్ని 3% చేశారు. లాస్ట్ ఇయర్ దాన్ని 1% చేశారు. దాన్ని పెంచుతారని చెప్పి ఆశించాం, కానీ జరగలేదు. కానీ దానికి బదులుగా గుంటూరు జిల్లాని చిల్లీస్కి ప్రత్యేక సెక్టర్గా ప్రకటించారు. ఎవరైనా మనం ఇండస్ట్రీ పెట్టుకుని అక్కడ ఒక ప్రైవేటు ఈపీజెడ్ లాగా పెట్టుకుంటే 50 కోట్ల రూపాయలు ప్రకటించారండి. దానివల్ల ఎక్స్పోర్ట్ ఇంకా పెరుగుతుంది చిల్లీస్ డెఫినెట్గా. మేము అంతకుముందు కూడా రిప్రజెంట్ చేశాము భాస్కర్. మేము మనకంటే చైనాలో చిల్లీస్ పంట తక్కువ, కానీ వాళ్ళు 30,000 కోట్ల రూపాయలు ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. మనం 12,000 చేస్తున్నాం. అంటే వాల్యూ యాడెడ్ చేయడానికి కావలసిన ప్రోత్సాహాలు కావాలని మేము అడిగాం. సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇక ముందు పాలిరీజన్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇంకా అదర్ అంటే పౌడర్ సంబంధించి ఫ్లేక్స్ అలాంటివి కూడా చాలా చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆ మధ్య మాకు ఛాంబర్కి కొరియా నుంచి కూడా డెలిగేషన్ వచ్చిందండి. వారు కూడా కొరియాకి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయమని అడిగారు. దాని గురించి కూడా మేము కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాము సెంట్రల్ గవర్నమెంట్కి. వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా పెడతారు. ఈ బడ్జెట్ మాకు సంబంధించి చిల్లీస్ సంబంధించి చాలా బాగుందండి స్పైసెస్కి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో నేను ప్రాన్, షింప్, ఫిష్ ప్రొడక్ట్లో కూడా ఉన్నాను. ఫిష్ ప్రొడక్ట్ సంబంధించి లాస్ట్ ఇయర్ 32,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేశాం మనం ఇండియా నుంచి. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే ఇందా భాస్కర్ చెప్పినట్టుగా ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్లో మనం చాలా ముందు ఉన్నాం. అది పొగాకు అనుకోండి, లేకపోతే చిల్లీస్ అనుకోండి, షింప్ అనుకోండి, అన్నిట్లో మనమే చాలా ముందున్నాం. ఈ షింప్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇండియా మొత్తంలో షింప్ కానీ ఫిష్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 3 జిల్లాలకు మాత్రమే ఒక యూనిట్కి మ్యాక్సిమం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తాను ప్రకటించిందండి. అది ఇండియాలో ఇంకే జిల్లాకు కూడా లేదు. అది మనకి ఇచ్చిన ఒక రకంగా వరంగా లెక్కేసుకోవాలి. ఇది తప్పనిసరిగా మన రైతులకు కానివ్వండి, ఇక్కడ ఇండస్ట్రీకి కానివ్వండి, అది చాలా బెనిఫిట్ వస్తుంది. దానివల్ల ముందు ఇంకా ఈ ఫిష్ ప్రొడక్ట్స్ ఇంకా ఎక్స్పోర్ట్ పెరుగుతుంది దీనివల్ల. అలాగే వాల్యూ యాడెడ్కి కూడా నేను కొత్తగా ఒక స్కీమ్ ప్రకటించారు. 5 కోట్ల రూపాయలు కొత్తగా ఇస్తా ఉన్నారు. అంటే ఇంకేదన్నా ఉన్న ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేసినా కూడా ఒక 5 crores ఇస్తామని ప్రకటించారు. అంటే టోటల్గా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే 10 కోట్లు ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ 5 కోట్లు, మొత్తం 15 కోట్ల రూపాయలు మన 3 జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మన రైతులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బడ్జెట్ చాలా ఆశావాహకంగా ఉంది. మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ దృష్టి పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బెనిఫిట్స్ గురించి ఆలోచించారు. కాబట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఆర్కే చౌదరి, విప్లవ ఇంటర్నేషనల్ డైరెక్టర్ని. ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి నిర్మలా సీతారామన్ గారు మరి ఈ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫుల్లీ ఎగ్జంప్షన్ మన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తీసేశారు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ
దీని మూలంగా డెఫినెట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఎక్కువ రావడానికి స్కూటర్లు కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ అందరికీ అందుబాటు ధరల్లోకి రావడానికి అవకాశం ఉంది. డెఫినెట్ గా ఇది ఇండియా డెవలప్మెంట్ కి మంచి పరిణామం. మరి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తీసేయడం మూలంగా ఈ లిథియం బ్యాటరీస్ కానీ, కోబాల్ట్ కానీ, లీడ్ కానీ, ఇలాంటి జింక్ కానీ ఇలాంటి అన్నిటి ఐటమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది. ఈసారి బడ్జెట్ ప్రభావం దీని మీద ఉంటుంది. మరి ఆటోమొబైల్ సెక్టర్ డెవలప్మెంట్ కి ఇది ఒక రకమైన మార్పుకి ఇది డెఫినెట్ గా చిహ్నం. ఇకపోతే రెండో పాయింట్ ఆటోమొబైల్ సంబంధించి ఇనిషియల్ గా ఒక 10,000 crores ఎలకేషన్ చేశారు ఫర్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఈ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం మూలంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఏముంటుందంటే అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ మీద డెఫినెట్ గా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ రిలేషన్స్ కి డెఫినెట్ గా ఇంపాక్ట్ మా ఆటోమొబైల్ దాని మీద ఉంటుంది. కనుక డెఫినెట్ గా ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ వెహికల్స్ అన్ని కానీ లేదా అదర్ వెహికల్స్ కానీ కొంచెం గ్రోత్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరి బడ్జెట్ ఆటోమొబైల్స్ మా అందరికి కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఎట్టార్ రవికిషోర్, చార్టెడ్ అకౌంటెంట్. నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ లో కస్టమర్ డ్యూటీలో ఏవే మార్పులు వచ్చాయి అనేటువంటి విషయం గురించి మీతో మాట్లాడతాను. ముఖ్యంగా మన యొక్క డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో విషయానికి వచ్చేటప్పటికి బోలెడ్ రకాలైనటువంటి కస్టమ్స్ డ్యూటీ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి. ఈ గవర్నమెంట్ వారు గడిచిన 7-8 సంవత్సరాల్లోనూ సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అలాగే నిబంధనల్ని సరళీకృతం చేయడంతో పాటుగా రేట్ స్ట్రక్చర్ ని కూడా సరళీకృతం చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్ ని విధానంగా స్టెప్ బై స్టెప్ తక్కువ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ లోకి తీసుకొస్తున్నారు. లాస్ట్ బడ్జెట్ లో ఏం చేశారంటే ఒక 8 రకాలైనటువంటి ఈ కస్టమ్స్ డ్యూటీ ట్యాక్స్ రేట్స్ ని తీసేశారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఇంకొక 7 రకాలైనటువంటి ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గించేసేసి కేవలం సుమారుగా ఒక 8 ట్యాక్స్ రేట్స్ మాత్రమే ఉంచేటట్టుగా ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఇంకొక 7-8 రకాలైనటువంటి ట్యాక్స్ రేట్స్ ని తగ్గించేసేసి ఈ యొక్క రీస్ట్రక్చర్ ఆఫ్ రేట్స్ చేయడంలో భాగంగా ఈసారి బడ్జెట్ లో కూడా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇంపోర్ట్స్ మీద ఒకే ప్రోడక్ట్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటుగా అనేక రకాలైనటువంటి సెస్లు వాళ్ళు లివీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క బడ్జెట్ లో అనేక రకాలైనటువంటి సెస్లు రూపంలో కాకుండా కేవలం ప్రతి ప్రోడక్ట్ కి ఒక సెస్ ఉండే విధానంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటుగా ఒకే ఒక సెస్ కానీ ఒకే ఒక సర్చార్జ్ కానీ ఉండేటట్టుగా మార్పులు చేయడం జరిగింది. అలాగే సెక్టార్ స్పెసిఫిక్ ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టుగా కన్జంప్షన్ పెంచడం ఒకటి, ఎక్స్పోర్ట్స్ పెంచడం ఒకటి అనేటువంటి థీమ్ ఈ బడ్జెట్ లో ఉన్నది. అండ్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి ఏం చేశారంటే కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ మన దేశంలో తయారు చేయడానికి గాను మనకి క్యాపిటల్ గూడ్స్ కానీ ముడి సరుకులు కానీ కావాలి. సో ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయడం కోసం ఈ బ్యాటరీలు ఆ మొబైల్ ఫోన్స్ కి మరియు టీవీస్ కి వాడేటువంటి బ్యాటరీస్ మీద ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీని ఎగ్జామ్ట్ ఇవ్వటము, అలాగే ఎల్ఈడి ఆర్ ఎల్సిడి టీవీ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన దేశంలో షిప్ బిల్డింగ్ అండ్ షిప్ బ్రేకింగ్ యాక్టివిటీస్ ని మనం ఇంకా ఎక్కువ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి వాటికి అవసరమైనటువంటి ఏవైతే ముడి సరుకులు క్యాపిటల్ గూడ్స్ ఉంటాయో వాటికి కూడా ఇంకొన్ని సంవత్సరాల పాటు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఎక్స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేసుకోవటం కోసం అని చెప్పేసి హ్యాండీక్రాఫ్ట్స్ మరియు లెదర్ ఐటమ్స్ యొక్క ఎక్స్పోర్ట్ ని మనం ఇంకా ఎంకరేజ్ చేసుకోవటం కోసం వాటికి కావాల్సినటువంటి క్యాపిటల్ గూడ్స్ ముడి సరుకుల యొక్క ఇంపోర్ట్ డ్యూటీని కూడా వాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా
లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో, ముఖ్యంగా క్యాన్సర్ ఇలాంటి డిసీజెస్ కి సంబంధించినటువంటి ఇంకా 36 రకాలైనటువంటి డ్రగ్స్ కి కస్టమ్స్ డ్యూటీ మినహాయించడం జరిగింది. ఒకవేళ అలాంటి మెడిసిన్స్ మన దేశంలోనే తయారు చేసుకున్నట్టయితే వాటికి కావాల్సినటువంటి ముడి సరుకు మీద ఇంపోర్ట్ డ్యూటీని 5% కి తగ్గించడం జరిగింది. సో ఇలాంటి కొన్ని చర్యల ద్వారా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ సరళీకృతమైనటువంటి పన్ను విధానాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్ తోడ్పడిందని చెప్పచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అక్కయ్య నాయుడు, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ట్రెజరర్ ఏపీ ఛాంబర్స్. ఈరోజు మరి 8వసారి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి పర్టికులర్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వారిని కన్సిడరేషన్లో తీసుకొని ఈ ట్యాక్స్ రేట్లు కనుక సరళీకృతం చేయడం ద్వారా, తగ్గించడం ద్వారా వారి యొక్క మనసులు దోచుకోవాలని చేసిన ప్రయత్నం. అంటే 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఇన్కమ్ కనుక 12 లక్షల రూపాయల లోపల కనుక ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదని, మరి ట్యాక్స్ స్లాబ్స్ను కూడా చేంజ్ చేయటం, 0 to 4 lakhs వరకు థ్రెషోల్డ్ లిమిట్ అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని పెట్టడం, అక్కడ వరకు ఏ ట్యాక్స్ లేకుండా, అట్లాగే 4 నుంచి 8, 8 నుంచి 12, 12 నుంచి 16, 16 నుంచి 20, 20 to 24 అండ్ 24 అండ్ అబౌవ్ ఇట్లా స్లాబ్స్గా డిసైడ్ చేసి ఆ స్లాబ్స్లో కూడా ఫస్ట్ స్లాబ్ 0%, సెకండ్ స్లాబ్ 5%, థర్డ్ స్లాబ్ వచ్చేసరికి 12%, నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 15%, ఆ తర్వాత స్లాబ్ 20%, ఆ తర్వాత 25, మోర్ దాన్ 24 lakhs కనుక ఆదాయం ఉన్నట్లయితే కనుక వాళ్ళకి 30% ట్యాక్స్ రేట్ చొప్పున ఈ స్లాబ్స్ ని డిసైడ్ చేయటం. దీని ద్వారా పర్టికులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ ట్యాక్సెస్ కు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వదులుకోవడం జరిగింది. అంటే 1,00,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. ఇంత పెద్ద అమౌంట్ ని త్యాగం చేయడం ద్వారా మరి ఇదంతా కూడా డైరెక్ట్ గా కూడా పబ్లిక్ కి, పర్టికులర్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కి ఈ ట్యాక్స్ పేమెంట్లో బెనిఫిట్ రావడం జరుగుతూ ఉన్నటువంటి విషయం. అట్లాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఏదైతే కస్టమ్స్ డ్యూటీ, వీటిల్లో కొన్ని ట్యాక్స్ రేట్స్ ని తగ్గించి కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా 2,600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూని ఉంటుంది అని చెప్పి మేడం ఈ రోజున డిక్లేర్ చేయటం, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉపయోగకరంగా ఉంది అని చెప్పడానికి ఇంకా చాలా మంది మనసులు దోచుకున్నట్టు ఈ బడ్జెట్ 4.5%. కాదు, లోటు బడ్జెట్ అనేది ఓవరాల్ జీడిపి బడ్జెట్ మీద 4.5% అని ఎస్టిమేట్ చేస్తున్నారు. 4.5%. 11 లక్షల కోట్లు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ కేటాయింపు చేశారు బడ్జెట్ లో. రోడ్, నేషనల్ హైవేస్ కానీ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ క్యాపెక్స్ అంటారు దానికి. ఆ క్యాపెక్స్ కి సంబంధించిన 11 లక్షల కోట్లలో కిందటి సంవత్సరం ఒక 60 to 70% మాత్రమే గవర్నమెంట్ ఖర్చు పెట్టగలిగింది. ఈ సంవత్సరం దాని మీద ఎంత అనేది స్పెసిఫిక్ గా ప్రస్తావన లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపిఆర్స్ తయారు చేసి దానికి సంబంధించిన వినియోగం అవన్నీ డైరెక్ట్ గా చేస్తారని చెప్పి ప్రకటన చేశారు. అనుకున్నట్టుగా క్యాపెక్స్ అనేది కనుక ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ గా జరగకపోయినప్పుడు ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు ఏంటంటే కన్జంప్షన్ డ్రివెన్ గా స్తబ్దత వచ్చింది, ప్రజల్లో కొంచెం మనీ కనుక సర్ప్లస్ వాళ్ళ పాకెట్ బ్యాలెన్సెస్ పెంచగలిగితే కన్జంప్షన్ పెరుగుతుంది అని. ఇవాళ మీరు చూస్తే స్టాక్ మార్కెట్ ఎఫ్ఎంజీసీ కంపెనీస్ స్టాక్స్ పెరిగింది. అట్లాగే 4-5 సెక్టార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా 2-3 సెక్టార్సే మెయిన్ గా ఇంపాక్ట్ అయినాయి. సంబంధించి లాజిస్టిక్ కంపెనీస్ ఒక మేజర్ పాలసీ అనౌన్స్మెంట్ గా చెప్పాలంటే ఇండియా పోస్ట్ ని ఒక లాజిస్టిక్ హబ్ లాగా తయారు చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ అది ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ దేశంలో ప్రతి గ్రామంలోనూ పోస్ట్ ఆఫీస్ అనేది ఉండటం జరిగింది.
దానికి సంబంధించి స్లోగా ఇప్పుడు ఏంటంటే డిజిటల్ గా ఇదివరకు ఇలాగా పోస్టల్ కార్డ్స్ కవర్లు ఇవన్నీ ఫిజికల్ గా పంపించడం అనేది తగ్గిపోయింది. ఆ పోస్ట్ ఆఫీసెస్ ని లాజిస్టిక్ హబ్స్ గా తయారు చేయాలని చెప్పి అది ఒక మేజర్ బూస్ట్ ఫర్ లాజిస్టిక్ కంపెనీ. ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు 30 కేజెస్ వరకు. సో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇండియన్ పోస్ట్ ని కూడా సాధనంగా వాడుకోవచ్చు. సో కొన్ని ఏంటంటే బడ్జెట్ ప్రజెంటేషన్ లోనే మార్పులు చేర్పులు జరిగినాయి. అందువల్ల ఏంటంటే ఫుల్ క్లారిటీ రాలేదు. సో గవర్నమెంట్ చెప్పాలనుకున్న మాత్రమే చెప్తా ఉన్నారు, చెప్పకూడనివి అన్ని మనకి బయటికి రావటం. మేజర్ ఎకానమీకి సంబంధించి రైల్వేస్, అసలు రైల్వేస్ కి సంబంధించి ఒక చిన్న సెంటెన్స్ కానీ ప్రజెంటేషన్ కానీ లేదు. ఒక చిన్న విషయం అండి, చిన్న క్లారిటీ. రైల్వే స్టాక్స్ పడ్డాయి. పడ్డాయా? రైల్వే స్టాక్స్ అంటే అసలు అనౌన్స్మెంట్ లేదు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.